నా గేదెని చంపొద్దు. నాటకాల రైడ్ కూతురువా? ఏంటమ్మా ఈ అర్ధరాత్రప్పుడు ఇట్టా వచ్చావు? నా గేదెని చంపొద్దని బతిమాలు కొట్టడానికి వచ్చాను. దాన్ని వదిలే సుబ్బయ్య. చూడమ్మా, మా ఇంటి మహాలక్ష్మి అని మీ అయ్య దీన్ని 100 రూపాయలు నాకు అమ్మాడు. దీన్ని చంపి శర్మం తీసి చెప్పులు కొట్టి అమ్ముకోవడం మా ఉత్తి. ఇప్పుడు నువ్వు వచ్చి దీన్ని చంపొద్దు అంటే ఎట్ట తల్లి? నీ 100 రూపాయలు నీకు ఇచ్చేస్తాను. నా గేదె నాకు ఇచ్చేసాయి. సరే, నా డబ్బు నాకు ఇచ్చి నీ గేదె నువ్వు తోలుకెళ్ళు. కొద్ది రోజులాగు, ఎట్టగొట్టగా కూడబెట్టి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. నాకు పెళ్ళాం పెట్లు ఉన్నారు. కొద్ది రోజులు గడివిస్తే వాళ్ళు పత్తు పడుకుంటారు. ఇదంతా నాకు తెలీదు. నా డబ్బు నాకు ఇచ్చి నీ గేదె నువ్వు తోలుకెళ్ళు. నీకు దండం పెడతాను. ఈ గేదె లేకపోతే మా ఇల్లు గాడవుతావు. అదంతా నాకు తెలీదు. నా డబ్బు ఇచ్చి నీ గేదెను తోలుకెళ్ళు. మర్యాదగా దాన్ని వదిలే. వదిలిపెట్టడానికి కాదయ్యా, నేను డబ్బులెట్టి కొంది. ఆ డబ్బు నేను ఇస్తాను, ముందు దాన్ని వదిలే. పెద్ద సావుకారి గారి దత్తుపుత్రుల్లో కబులు చెప్పక ముందు డబ్బులు అప్పుడు వదులుతా. ఇది ఎండి మొలతాడు. దీన్ని తాకట్టు పెట్టుకుని నీకు రావాల్సిన డబ్బు తీసుకో. ఏమే ఇత్తడి బిందే, గేదెను నేను తోలుకెళ్ళానని నన్ను శాపనార్థాలు పెట్టావుగా. ఇప్పుడు తెలిసిందా ఎవరు తోలుకెళ్లారు? నేను గేదెల దొంగనే కావచ్చు, కానీ వాటిని చంపించి ఆటిమే బతికేవాడిని మాత్రం కాదు. తాగమ్మా, తాగమ్మా, తాగ. ఏంట్రా రాజుగా, ఆవులు గేదెలు లేకుండా నీళ్ళ నువ్వే కొనుక్కుంటున్నావేంటి? అంతా నీ సెలవే తల్లి. చేతిలో పని లేక, జేబులో డబ్బులు లేక పిచ్చెక్కి ఈ గతికొచ్చాం. హాయిగా ఆవుల్ని గేదెల్ని దొంగిలించి దసరా బుల్లోలాగా బతికేవాళ్ళం. ఇప్పుడు ఏట్లో చేపల్ని, చెట్టు మీద పిట్టల్ని కొట్టుకుని బతకాల్సి వస్తుంది. కర్మ, కర్మమ్మా. దయచేయి తల్లి, దయచేయమ్మా, దయచేయు. తాగు, తాగమ్మా, తాగు. మళ్ళీ నీకేదో మాయమైందా? దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను మాత్రం దొంగతనం చేయలేదు. కావాలంటే నా గుడిసి దగ్గరికి వెళ్ళి చూడు. నేను అసలు ఆ వ్యాపారం ఎత్తేసాను. నేను వచ్చింది గేదె కోసం కాదు, నీ కోసం వచ్చాను. నా కోసమా? అవును, నిజం తెలుసుకోకుండా నీ మీద మట్టి కొట్టాను, నోటుకొచ్చినట్లు తిట్టాను. నన్ను మన్నించువా? భలేదానివే. నువ్వు మంచి చేసావు కానీ చెడు కాదుగా. పసితనంలో బుద్ధిగా ఉండమని మా అయ్య కొట్టేవాడు, అయినా నేను మారలేదు. బళ్ళో చేరిన తర్వాత కుదురుగా ఉండమని మా పంతులు గారు కొట్టేవాడు, అయినా నేను మారలేదు. అలాంటి బండవాణ్ణి, మొండివాణ్ణి మట్టితో కొట్టి మార్చేశావు, నన్ను మనిషిని చేశావు. కిష్టయ్య. అవును పవిత్ర, నా వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు. ఒకరోజు గీత కనపడకపోవడం వల్ల నువ్వు కుమిలిపోవడం చూసిన తర్వాతే తెలుసుకున్నాను. అలాంటి తప్పుడు పనులు చేసిన నన్ను మనిషిని చేసినందుకు నేనే నీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నువ్వెన్నైనా చెప్పు కిష్టయ్య, నా మనసు కుదుట పడదు. ఒక్కసారి నాతో ఆ నీళ్ళలోకి రావా? నీళ్ళలోకా? ఎందుకు? మరేమో కన్నెపిల్ల శాపాలు కడదాకా వెంటాడతాయట. అనవసరంగా నేను నానా మాటలు అన్నాను. అవి పోవాలంటే నెత్తి మీద నీళ్ళు చల్లాలి, అప్పుడే కట్టుకుపోతాయి. నా మనసు కుదుట పడుతుంది. రావా? ఇప్పుడు ఈ చల్లు ఆ నీళ్ళలోకి రావాలంటావా? నా కోసం రా కిష్టయ్య. సరే పద. రా. చాలే, కొంచెం లోపలికి. అక్కడి నుంచో. కన్నిపిల్ల శాపం కరిపోవాలి, చిన్నదాని శాపం చెరిపోవాలి. కన్నిపిల్ల శాపం కరిపోవాలి, మాట్లాడకుండా నుంచో. కన్నిపిల్ల శాపం కరిపోవాలి, చిన్నదాని శాపం చెరిపోవాలి. ఎత్తుడింది అసలే చలి, అందులో పూర్తిగా తడిపేసి ఇప్పుడు తుడుచుకోవడాలా? అరే ఇచ్చానని చెప్పి అలా వెళ్ళిపోతానే.
మిమ్మల్ని డ్రాయర్లతో నేను ఎందుకు వదిలేస్తానో తెలుసా? ఊళ్ళోకి వెళ్తే మా అమ్మలో ఒక్కలు చూడలేరని. ఇంకొకసారి ఇట్లాంటి ఎదవ పనులు చేశారో చంపేస్తాను. మరేమో ఈ గౌను నీకు నీకు కొనుక్కోవడానికి ఎందుకంటే మంచి బట్టలు దొరకలేదా నీకు? ఇందాకటి దాకా నన్ను అంటుకుని నాతో ఉన్న ఈ బట్టలు నువ్వు కనిపించగానే నన్ను మోసం చేసి నీతో వచ్చేసాయి కదే. నీకు ఎంతో దగ్గరగా ఉన్నవి ఎంతో అదృష్టం చేసుకున్నాయి. ఆ అదృష్టం నాకెప్పుడు కలిగిస్తావు? ఎక్కడికి? పెద్ద బుజ్జి ఇక్కడ లేదులేరా? నా బంగారు తోపులు బాగుంటా కిందికే ఇలా పిచ్చెక్కించేస్తాను. కూర్చో కూర్చో. ఏం కూకోవటంలే బావా. బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ మగ దిక్కు లేకుండా ఎంతకాలం బతకటం? అయ్యా శంభో శంకర, నిన్నే నాయన, కొంచెం కాపాడు తండ్రి. ఒళ్ళు తెలియక తొందరపడి వయసు వచ్చిన పిల్లని చెంపదెబ్బ కొట్టాను. కలిసొచ్చి మనసిచ్చే సమయంలోనే పొరపాటు చేశాను. ఇప్పుడు ఆ పిల్లకి నా మీద పీకల దాకా కోపం ఉంది. నువ్వే ఎలాగైనా సరే ఆ పిల్లకి నచ్చ చెప్పాలి. ఓసే అమ్మాయి, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని నువ్వే ఎలాగైనా సరే నచ్చ చెప్పాలి. కుండీలో డబ్బులే లేదని ఏమనుకోవద్దు. నా పర్సు ఆ పిల్ల దగ్గర ఉండిపోయింది స్వామి. నా పద్దులో రాసుకో, పర్సు రాగానే చెల్లించేసుకుంటాను. వస్తాను. ఆ స్వామి చెప్పి పంపాడా? ఏమని? అదే, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని, కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని. ఏం చెప్పలేదు ఆయన. ముక్కు మీద కోపం ఉన్న మొండాడికి బట్టలు తిరిగి ఇచ్చేసి రమ్మని చెప్పాడు. అందుకే తెచ్చేశాను. నేను ఒకటి చెప్తే తను ఒకటి చెప్తాడా? ఆయన పద్ధతి ఏం బాలేదు. బహుశా హుండీలో డబ్బులే లేదని అలా చెప్పుంటాడు. ఒక్క 10 రూపాయలు కొట్టానంటే నేను చెప్పమన్నట్టు అలా చెప్తాడు. ఇదేమిటి, పర్సులో డబ్బులన్నీ ఇలాగే ఉన్నాయి, నా ఫోటో మాత్రం మాయమైంది. ఇతర బింది నా ఫోటో ఏది? ఫోటో కనపడకపోతే అంత కంగారు ఎందుకు? ఎందుకేంటి, రేపు నన్ను కట్టుకోపోయే పిల్ల నా ఫోటో కావాలని అడిగితే? అలా అడగదులే. ఆ ఫోటో నేను కట్టుకోబోయే పిల్ల దగ్గరే ఉందిలే. ఏంటి, నన్ను కట్టుకోబోయే పిల్ల దగ్గర? ఇతర బింది ఎవరది? నేనే. నువ్వా? నువ్వా?
ఓ అప్పిగా కస్టమర్ సైటింగ్ పట్టుకురారా. తెస్తున్నాను బాసు. ఓ తొందరగా పట్టుకురారా. సచ్చుకాలి సన్నాసి యాదవ తాబేలు నడక నువ్వును. తెచ్చాను కదా బాసా. అయ్యో అయినా సైలెంట్ గా సారా తాగడం తెలవదంటారా సవట సన్నాసులారా. తాగనే ఏమిరా అప్పిగా ఇది సారానా సైడ్ కాలంలో నీళ్ళ కొట్టయింది అని అడగండి. డబ్బులు తీసుకొని ఇలా దిక్మా సారా ఇస్తాడా సుబ్బయ్య? రోజు ఇచ్చేసరికే బాబు. ఎరా అవును బాసు, నిప్పులాంటి నిప్పు సారా. నోరు మూసుకో. నీళ్ళ సారా వచ్చి నిప్పు కుంపిడి అంట. బాసు ఇలా లాభం లేదు. వీళ్ళకి సరుకు చూపెడితే గానీ నమ్మకంగా కుదరదు. రండ్రా జరుగుతుందా. ఇందులో నీళ్లు కలిసినాయట్రా. నీళ్లు కలిసినాయా? ఇంకీ కొట్టో మీకు ఒక్క సొక్క కూడా సారపోయినా ఆ కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగి తాగేయండి పడే. నీళ్ళ సారా ఇచ్చింది కాబట్టి టీ తాగమంటావా? లేకపోతే మీ మొఖాలకి సారా కావాలరా. ఆ బొమ్మలు కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగితే సక్కడ సారా ఇస్తుంది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. రండి బాబు, రండి. సింగిల్ టీ రండిరా. సింగిల్ టీ సింగిల్ టీ ఆ, రండి. సింగిల్ టీ. సింగిల్ టీ రెడీ చేయరా. బాసు ఇందులో నీళ్లు కలిసినాయ్యా? లేదే. కలవలేదు. దేవుడి తీర్థం లాంటి ఇందులో నీళ్లు కలిపావని మన మీద నిందలేసి వాళ్ళంతా అది వెళ్ళిపోయారు. నువ్వేం బాధపడకు బాసు. తాగింది సార్ ఆపరా. ఏయ్,